భారతీయ విద్యార్థులు ఈసారి సీజన్ ప్రారంభంలో చాలా తక్కువ సంఖ్యలో అమెరికా వీసాలు తీసుకున్నారు. అమెరికా విదేశాంగ శాఖ డేటా ఈ విషయాన్ని వెల్లడిస్తోంది. గతేడాది మార్చి మే మధ్య సీజన్తో పోలిస్తే ఈ ఏడాది 27% తగ్గాయి. వాస్తవానికి కోవిడ్ సీజన్లో కన్నా ఇవి తక్కువ కావడం గమనార్హం. ఆగస్టు నుంచి సెప్టెంబర్ మధ్య సెమిస్టర్ ఉండటంతో సాధారణంగా విద్యార్థి వీసాలకు సంబంధించి మార్చి నుంచి జూలై మధ్య సీజన్ చాలా బిజీగా ఉంటుంది. కానీ ఈ ఏడాది మాత్రం మార్చి నుంచి మే మధ్యలో భారతీయ విద్యార్థులకు కేవలం 9,906 F1 వీసాలు మాత్రమే జారీ అయ్యాయి. కోవిడ్ తర్వాత ప్రయాణాలు పునఃప్రారంభించిన 2022లో ఇదే సీజన్లో 10,894గా నమోదయ్యాయి. ఇక 2023లో 14,987, 2024లో 19,474 జారీ అయ్యాయి. వాస్తవానికి 2023 నుంచి 24 సంవత్సరానికి విద్యాభ్యాసం కోసం అమెరికాకు వచ్చిన వారిలో భారతీయులు అగ్రస్థానంలో ఉన్నారు.